ఈరోజు కదా ఊరి పెద్ద. ఒకానొక గ్రామంలో బాబా అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయన ఋషి వంటివాడు, బుద్ధిమంతుడు, మహాజ్ఞాని, దయామూర్తి. ఆ గ్రామంలో బాబా పైన పెద్దలందరికీ ఎంతో భక్తి, పిల్లలకు గౌరవము. పిల్లలు ఆయన దగ్గర చాలా చనువుగా ఉండేవారు. ఆయనను ఆ గ్రామస్తులందరూ తండ్రిగా భావించేవారు. వారి వారి జీవితాలలో మంచి చెడ్డలు, కష్టసుఖాలు ఆయనతో చెప్పుకునేవారు. ఆయన వాళ్ళందరినీ బిడ్డలుగా చూసుకుంటూ వారి కష్టాలు తొలగిపోవటానికి, సౌఖ్యం కలగటానికి తగిన సలహాలు చెబుతూ ఉండేవాడు. అతని వల్ల ఆ గ్రామం సుఖంగా ఉండేది. బాబాకు చదువంటే ప్రాణం. అందుకని ఊరికి దూరంగా ఒక ఎత్తైన గుట్టపైన ఇల్లు కట్టుకుని ఇంటిలో అనేక రకాల బీరువాలు అమర్చి వాటిలో తనకు నచ్చిన గ్రంథాలన్నీ చక్కగా సర్దుకున్నాడు. గ్రంథాలంటే ఈరోజు మనం రోజు చూస్తున్న అచ్చు పుస్తకాలు అనుకునేరు. బాబా కాలం నాటికి ఇంకా అచ్చు యంత్రం కనిపెట్టలేదు. అందుచేత ఒక గొప్ప గ్రంథం ఉన్నదంటే విలువ తెలిసిన వాళ్ళు దానిని తిరగ రాసుకునేవారు. ఇందుకు ఎంతో డబ్బు ఖర్చు అయ్యేది. రాయటం పూర్తి కావటానికి ఎంతో కాలం పట్టేది. బాబా బీరువాలలో ఉన్న గ్రంథాలన్నీ ఈ మాదిరిగా కష్టపడి సంపాదించినవే. ఆయన కూర్చునే గది కిటికీలో నుంచి కిందకి చూసినట్లయితే పచ్చటి చేలు కంబలి పరిచినట్లుగా కనపడి అందంగా ఉండేది. ఆ పొలాల్లోకి ఎప్పుడు చూసినా తేనెటీగల వలె పాటుపడే రైతు జనం కనపడుతూ ఉండేవారు. ఇటువంటివన్నీ కనపడుతూ ఉండటం వలనే ఆ గదిలో కూర్చుని చదువుకోవటానికి చాలా హాయిగా ఉంటుంది. బాబా నివసిస్తున్న గుట్ట దిగువే ఊరు. ఆ ఊరికి ఆనుకుని ఒక నదీ ప్రవాహం ఉంది. నదిలో నీరు ఊరిలోకి రాకుండా ఒక పెద్ద గోడ కట్టబడి ఉంది. ఒకరోజు మధ్యాహ్నం పుస్తకం చదువుకుంటున్న బాబా దృష్టి ఆ గోడ మీదకు మళ్ళింది. ఆ గోడకు ఇదివరకే బీట వేయటం వల్ల మరమ్మత్తు కూడా చేశారు. అయినా ఎందువల్లో అది ఇప్పుడు మళ్ళీ బీట వేసి ఉంది. ఉండటం ఏమిటి? బీటలో నుంచి నీరు చిమ్ముతూ అది పెద్దదవుతున్నట్లు బాబాకు స్పష్టంగా కనిపించింది. ఇంకొక అరగంట సేపట్లో ఆ గోడకు ప్రమాదం సంభవించి అది పడిపోతుంది అని ఆయన గ్రహించాడు. అందుకోసం చదువుతున్న గ్రంథం మూసేసి బాబా ఆ గోడ వైపు అదే పనిగా చూడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతనికి మనసులో బెంగ పట్టుకుంది. అదేమిటంటే గ్రామస్తులందరూ పొలాలలో పని చేసుకుంటూ ఉన్నారు. గోడ సంగతి వాళ్ళకేం తెలుసు? పాపం, ఇంకొక అరగంటలో గోడ పడిపోయి ఊరిలోకి నీరు ముంచుకు వస్తుంది. పని పాటలతో మునిగి ఉన్న గ్రామస్తుల ప్రాణాలను ఎలాగ రక్షించడం? వృద్ధుడు కావటం వల్ల తను స్వయంగా పొలాల్లోకి వెళ్ళి వాళ్లను హెచ్చరించలేడు. పోనీ ఈ మాట చెప్పి రావటానికి మనిషిని పంపుదామంటే ఇంట్లో ఎవరూ లేరు. ఇంతకు ఎవరైనా పోయి కబురు చెప్పి రావటానికైనా వ్యవధి ఉంటుందనే నమ్మకం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేయగలడు? ఆలోచిస్తూ మళ్ళీ ఒకసారి గోడవైపు చూడగా అప్పటికప్పుడే గోడబీట ఇంకా పెద్దదయ్యి నీరు మరీ జోరుగా ప్రవహిస్తూ ఉంది. బాబా తక్షణమే వంటింట్లోకి వెళ్ళి మండుతున్న కట్టెలు 2 తీసుకువచ్చాడు. అందులో ఒక దానిని తనకు ప్రాణ సమానమైన పుస్తకాల గదికి, మరొక దానిని పెరటిలో ఉన్న గడ్డిమేటకి అంటించాడు. 5 నిమిషాలైనా కాకుండానే పొగలు కమ్మేసి జ్వాలలు ఎగిసిపడ్డాయి. గుట్ట మీద పొగలు మంటలు రావటం చూసి పొలాల్లో ఉన్న జనం అయ్యో మన బాబా ఇల్లంటుకుంది, రండి రండి అని కేకలు వేస్తూ గోల పెడుతూ గబగబా గుట్టపైకి చేరుకున్నారు. ఆ వచ్చిన మగవాళ్ళు నీళ్లు తెచ్చి మంటలు ఆర్పబోయారు. కానీ బాబా వాళ్లపై కోపగించాడు. మీరు అరవవద్దు, ఏమీ వద్దు. ముందు వెళ్ళి పిల్లలను, ఆడవాళ్లను, ముసలివాళ్లను, నోరు లేని జీవాలను తీసుకువచ్చి గుట్టపైకి చేర్చండి. ఒక్క పిట్టైనా ఊళ్ళో మిగిలిపోకుండా తక్షణమే తీసుకురండి, వెళ్ళండి అని ఆత్రంగా తొందర పెట్టాడు. మంటలు ఆపవద్దు అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అయినా బాబా చెప్పిన మాట దాటటానికి వీలు లేదు. ఆయన చెప్పే ప్రతి మాటలో ఏదో ఒక గొప్ప భావం ఉంటుందని, అది నిలకడ మీద గానీ అర్థం కాదని ఆ ఊరి ప్రజలకు నమ్మకమే. కనుక బాబా ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ఊళ్ళోకి పోయి ఒక పిట్టనైనా వదలకుండా అందరినీ గుట్టపైకి చేర్చారు. ఈ రోజున బాబా ఆడే మాటలు, చేసే పనులు ఎవరికీ బోధపడటం లేదు. తలా ఒక విధంగా అనుకుంటూ ఉన్నారు. ఆయన చిరునవ్వుతో అందరూ ఆ గోడవైపు చూడండి అని అంటూ ఉండగానే ఆ పెద్ద గోడ విరిగి గబాలున కూలింది. గోడ కూలిపోయిన తక్షణమే ఇంకేముంది, నది గట్టు తెంచుకుని పారింది. చూస్తూ ఉండగానే ఇళ్ళన్నీ మునిగిపోయాయి. బాబా చేసిన త్యాగం అందరికీ తెలిసిపోయింది. వాళ్లకు ఆయన పైన ఉండే భక్తి, గౌరవము మునుపటి కంటే రెట్టింపయ్యాయి. ఆ గ్రామం మళ్ళీ నిర్మించినప్పుడు దానికి బాబా నగరం అని పేరు పెట్టారు. ఏమైనప్పటికీ ఆయన కష్టపడి సంపాదించి ప్రాణ సమానంగా కాపాడుకుంటున్న గ్రంథాలను, గ్రామస్తులను రక్షించటం కోసం తన చేతులతో తానే తగలబెట్టాడన్న సంగతి తెలియగానే ఊరి వాళ్ళందరూ వలవలా ఏడ్చారు. వాళ్లతో బాబా, మీరేమీ బాధపడకండి. గ్రంథాలు విలువైనవే, నాకు ప్రాణ సమానమైనవే. కానీ మిమ్మల్ని రక్షించటానికి గ్రంథాలే కాదు, నా ప్రాణాలనే ఇస్తాను.
ఈ క్షణానికి మీరందరూ ఇక్కడ చేరుకుని చల్లగా ఉండటం నా కళ్ళతో చూశాను. అదే నాకు 10,000, అదే నా జీవితానికి సంతోషం అని జాలిగా జవాబు చెప్పాడు.